మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం, మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నాం. పని నాకు ఇచ్చే గిఫ్ట్ మొన్న ఒక వాచ్ కొనిచ్చారు. ఓకే, సంతోషమే. ఇప్పుడు నేను ఇస్తే ఇంతకన్నా డబుల్ ఏదో ఒకటి. సో ఈ వేదిక మీరు అన్నది మీ మనసాక్షికి వదిలేస్తున్నా. ఐ లవ్ యూ చెప్పబోతున్నారా? ఎస్, ఆల్వేస్ ఐ లవ్ మాధురి. వాట్ అబౌట్ యూ? చెప్పమనండి. ఐ లవ్ యూ రాజా, ఆల్వేస్ ఐ లవ్ రాజా. ఐ లవ్ రాజు. ఒకసారి కళ్ళల్లోకి చూసుకొని చెప్పమనండి ఒకసారి. ఐ లవ్ రాజు. ఐ లవ్ రాజు గట్టిగా వెళ్తుందిలేండి. రోహిత్ ఉన్నారా? చాలా ప్రమాదం. రోహిత్ గారు ఐ లవ్ మాధురి సార్. కళ్ళల్లోకి చూసి ఐ చెప్పండి. లవ్ రాజా, ఐ లవ్ శ్రీనివాస్ గారు. ఐ లవ్ యూ చూసి చెప్పండి. ఐ లవ్ యూ మాధురి. ఒక చిన్న బర్త్డే సాంగ్ కూడా ఒక మనిషికి కావాల్సింది గనక అందుబాటులో ఉంటే ఆ ముఖంలో ఆనందం ఎలా వెలువరిస్తుందో అన్న విషయం మాత్రం ఆ ఇద్దరి జీవితాల్లో, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వేతనలన్నీ కూడాను పరిగణనకు తీసుకుండా సుఖ సంతోషాల కోసం వేరేసిన అడుగుల్లోనే గత నెల 4వ తేదీన దువ్వాడ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మాధురికి మాత్రం రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు మాధురికి ఇచ్చినటువంటి ఈ బర్త్డే సెలబ్రేషన్ మాత్రం అందరికీ కూడాను ఒక కనువిప్పుగా ఉంటుంది. తమ జీవితాల్లో వచ్చినటువంటి ఏవైతే చూస్తే కనుక బర్త్డే వేడుకల్లో ఈరోజు ఆయనకి ఇష్టమైన వారికి కూడా ఆర్థిక సాయం కూడా చేయించే ప్రక్రియ కూడా ఇక్కడ టెక్కల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళ పాప మానసిక స్థితి బాగోలే, ఆయన చనిపోయిన తర్వాత కుటుంబానికి మాత్రం బాసటనిస్తున్నాయి. ఆమె జన్మదిన సందర్భంగా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. అంటే పాత్రికేయులపై వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇది ఒక సంతోషం ఉందో దాన్ని కూడా